అద్భుతమైన ప్లేస్ చూపించారు చూడండి. ఆకాశం సముద్రం కలుసుకునే చోటు ఎంత బాగుంది కదా. మొత్తం వర్షం పడుతుంది కానీ మన రైడ్ అయితే ఎక్కడ స్టాప్ చేయలేదన్నమాట. సో మన డెస్టినేషన్ ఇద్దరు పక్కా రీచ్ అయిపోవాలి. ఆటగాడండి నేను కూడా ఈరోజు నుంచి అయితే ఆటగాడు. ప్రజెంట్ ఆటగాడు అయితే నెల్లూరుకి వచ్చాడు. టైం వచ్చి 12 అవుతుంది అనమాట. సో నైట్ లేట్గా పడుకున్నాము. అండ్ ఇప్పుడైతే మనం కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసేకైతే వెళ్దాము. వెళ్ళి ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాను అని సైకిల్ ఇక్కడే పెట్టేసి వెళ్దాము. ఎందుకంటే లోకల్లో ట్రావెలింగ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సైకిల్లో అనమాట. సో చూద్దాం. ఆటగాడు అందరూ ఆటగాళ్ళే. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ ఆటగాళ్ళే. ఇతన్ని ఆటగాడు అనమాట. అప్పటి నుంచి ఏం చూస్తాను బ్రో? ఏం చెప్పర్లేదు. పర్లేదు చెప్పు. ఏం లేదు. ఏం అప్పటి నుంచి ఇక్కడే చూస్తున్నావు. ఏం చూస్తానో చెప్పు. ఏం బాగుందా? ఏం బీచ్ బాగుందా? వ్యూ బాగుందా? వ్యూ బాగుందా? ఎంజాయ్ చెయ్యి. ఏ ఊరు? మాల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడి నుంచి తిరుక్కని వెళ్దాము. సో మాల్లో మనం 10 రూపీస్ లోపల ఏం కొనగలమో చూపిస్తాను. సో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. 10 రూపాయలు అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. సో 10 రూపీస్లో ఏం కొనాలి అర్థం కాలేదు. ఇప్పుడు కొనలేము. ఇది వచ్చి సిల్వర్ నెక్స్ట్ కార్ ఉంది. అది కూడా 50 రూపాయలు. వెంట్లోడు వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చాను. కొనే విధంగా ఏం లేదే. అన్నీ 5,000 పైన అమ్ముతున్నాయి. ఏం కొనలేమన్నమాట. మాల్లోకి ఎంటర్ అయిపోయినాము. అని చూద్దాం మనకి 10 రూపీస్లో ఏం దొరుకుతుందా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ బజార్లో దొరుకుతుంది. సో వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచ ప్రయాణికుడు. అండ్ ప్రజెంట్ అయితే మన సైకిల్ అంతా ఇక్కడ ఉంది రూమ్లో. అండ్ లగేజ్ అంతా అయితే రెడీ చేసుకుంటాను. అండ్ ఈరోజు నెల్లూరు నుంచి ఎంత దూరం వెళ్తానో అని తెలియడం లేదు. ఎందుకంటే గాలి విపరీతంగా ఉంది ఈరోజు కూడా నిన్నలాగా. అండ్ చూద్దాం ఈరోజు మన జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అని. సో వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. నాకు అది మోటివేషనల్గా ఉంటుంది. అండ్ లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అండ్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అనమాట మన సెటప్ 2 ప్యానెల్స్ ఉన్నాయి, ఒక బ్యాగ్ ఉంది, స్వెటరు, సైకిల్. అయితే ఇప్పుడు బయలుదేరిపోదాము. ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో అన్నిటికంటే పెద్ద బాధ సైక్లిస్ట్కి ఏమంటే సిటీ నుంచి వెళ్ళడము. సో సిటీ నుంచి వెళ్తే కొద్దిగా నరకంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ట్రాఫిక్, దాంట్లో మ్యాప్స్, రూట్స్ తెలియదు, మ్యాప్ వేసుకోవాలి, ఒక చేతితో రైడింగ్ చేయాలి. సో చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అందుకే చాలామంది అవాయిడ్ చేస్తారు. సో మనకి టెంట్ లేదు కాబట్టి తప్పదు. సో 2 డేస్ విజయవాడ వెళ్ళేంత వరకు వేరే ఆప్షన్ లేదనమాట. సో మనమైతే ఫైనల్లీ హైవేకి అయితే వచ్చేసాము. ఈ నుంచి ఇంకా ఇక్కడ టర్నింగ్స్ అయితే ఏం రావు, మెయిన్ ఒకే రోడ్ అనమాట. సో మనమైతే కొంచెం ఫాస్ట్గా తొక్కేస్తున్నాము. ఇలా అయితే మనం నేపాల్ బార్డర్ ఒక 10 డేస్ లేదంటే 12 డేస్ లోపల రీచ్ అయిపోతాము. అండ్ దీంట్లో ఏమంటే ఇంకా 2 డేస్కి ఒక వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేపాల్ వెళ్ళేంత వరకు. సో మన ఆంధ్ర రోడ్స్ కాబట్టి సో మీకు చూసేకి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది మొత్తం పెన్నా రివర్ అనమాట. మొత్తం ఎండిపోయింది పెన్నా రివర్. అక్కడక్కడ కొద్దిగా వాటర్ ఉంది కానీ కొద్దిగా వాటర్ ఉంది కానీ నిండిపోయింది. సో వర్షాలు బాగా పడితే ఏమన్నా వాటర్ వస్తే బాగుంటుంది చూసే లొకేషన్ అంతా. సో ఇదంతా నెల్లూరు అవుట్కట్స్ అనమాట. ఇది నెల్లూరుకి మళ్ళీ ఇట్లా వెళ్ళొచ్చు కావాలంటే. అండ్ ఈరోజు మార్నింగ్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చాయి కదా. అదేంటో చూడండి, ఎండ అయితే లేదు, ఇక్కడ ఎండ అయితే లేదు. బట్
ఓన్లీ థింగ్ చెమట పడిపోతుంది అనమాట. చాలా మందికి డౌట్ రావచ్చు, వాటర్ బాటిల్స్ ప్రతి చోట తీసుకుంటానా లేదా, డబ్బులు వేస్ట్ చేస్తానా లేదా అని. సో మ్యాక్సిమం నాకు ఇప్పుడు వాటర్ బాటిల్ ఎంటీ అయిపోయింది కదా, సో ఇప్పుడు వాటర్ బాటిల్ ఇక్కడ ఫిల్ చేసుకుంటాను. చూడండి, నా ఇండియన్ ఇది హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఇంకా వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసుకుందాం. మొత్తం కూలింగ్ వాటర్ ఉంటుంది మ్యాక్సిమము. అన్ని పెట్రోల్ బంక్లో కూలింగ్ ఉంటుంది, కొన్ని పెట్రోల్ బంక్ నార్మల్ వాటర్ ఉంటుంది. సో మ్యాక్సిమం 99% వచ్చి కూలింగ్ వాటర్ పెట్టింటారు. సో మనకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది జర్నీలో. సో మీరు కూడా ఒకవేళ ట్రావెల్ చేసేటప్పుడు వాటర్ బాటిల్స్ కంటే ఇలా పెట్రోల్ బంక్ దగ్గర ఆపుతారు కదా, అప్పుడు వాటర్ బాటిల్ అయితే రీఫిల్ చేసుకోండి. మంచి వాటర్ ఉంటుంది, ఆర్ఓ వాటర్ ఉంటుంది. అందరూ అనుకుంటుంటారు సైక్లింగ్ వల్ల లేదంటే ట్రావెలింగ్ వల్ల ఏం వస్తుందని. చూడండి ఇలాంటి లొకేషన్స్, ఇలా చూడండి అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ మన ఆంధ్ర రోడ్లోనే ఇట్లుంటాయి. అండ్ వన్స్ మనం డెస్టినేషన్ రీచ్ అయినాక అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అంత హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట. మన ఈరోజు రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అనమాట. అండ్ ఇంకోటి టైం 12 అయిపోతుంది, ఎన్ని కిలోమీటర్స్ అని చూడలే. అండ్ ఇంకోటి బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు, సో బ్రేక్ఫాస్ట్ అయితే చూడాలి నెక్స్ట్. సో ప్రజెంట్ మనమైతే కావలి అవుట్గట్స్లో ఉన్నాము. అండ్ ఎండ్ అయితే బీభత్సంగా ఉందన్నమాట. అండ్ క్లౌడ్స్ అయితే ఈరోజు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. అద్భుతమైన ప్లేస్ చూపిస్తే చూడండి, ఆకాశం సముద్రం కలుసుకునే చోటు ఎంత బాగుంది కదా. ఈరోజు అయితే ఒంగోలుకు అయితే రీచ్ అయిపోతాము, అది అనమాట పరిస్థితి. అండ్ ఒంగోలు రీచ్ అయిపోయి అండ్ టుమారో వచ్చి విజయవాడకి రీచ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. టుమారో ఈవినింగ్ లోపల విజయవాడకి అయితే రీచ్ అయిపోవాలి. డెస్టినేషన్కి అసలు చేరుకుంటాను లేదో భయంగా ఉంది. టైం వచ్చి 5:45, ఇంకా 20 కిలోమీటర్స్ వెళ్ళాలి గుంటూరుకి. సో గుంటూరుకి వెళ్ళినామంటే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది నాకైతే ఈరోజు స్టేయింగ్కి, లేదంటే మళ్ళీ కష్టమవుతుంది. సో ఫైనల్లీ మనం ఒంగోలుకి అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. ఒంగోలుకి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం వచ్చినట్టు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోలేదు. మనం ఒంగోలు సిటీలో అయితే ఉన్నాము. మార్నింగ్ టైం 7:30 అవుతుంది. మనం నైట్ వచ్చాము. నైట్ వచ్చే లోపల ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన వల్ల వ్లాగ్ తీయలేకపోయినా. అండ్ నెల్లూరు నుంచి ఒంగోలు అరౌండ్ 136, 140 వస్తుంది. సో నిన్నైతే మనం రైడ్ అంత చేసాము. అండ్ ఈరోజు మ్యాక్సిమము విజయవాడ 150 ఉంది. సో మ్యాక్సిమం విజయవాడకి వెళ్ళి ట్రై చేస్తాను, లేదంటే మధ్యలో అయితే స్టేయింగ్ కష్టం అవుతుంది. సో స్టే ట్యూన్, ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, బాగుంటుంది వీడియో. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే తినేసాము. అసలు 7:30కి బ్రేక్ఫాస్ట్ ఏంట్రా అనుకోకండి, నైట్ సరిగా తినలేదు, అసలు నైట్ తినేలేదు చెప్పాలంటే. అండ్ మార్నింగ్ ఇంకా సిటీ దాటామంటే ఇంకా డాబాస్ ఉంటాయి, డాబాస్లో బిల్లు వాచిపోతుంది. అది ఇక్కడ సింపుల్గా ఒక 30 రూపీస్ 40 రూపీస్లో అయిపోతుంది కదా. సో మనం ఇక్కడే బ్రేక్ఫాస్ట్ తినేసాము. సో అందరూ అనుకోవచ్చు నీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం కదా మరి సైక్లింగ్ ఎందుకు అని. సో ట్రావెలింగ్కి వెళ్ళాలంటే చాలా పెద్ద అమౌంట్ కావాలండి, నా దగ్గర అమౌంట్ లేదు. సో అందుకే నేనైతే సైక్లింగ్ అంటే సైకిల్లో అంటే కొద్దిగా జర్నీ డబ్బులు సేవ్ అవుతాయి కదా, అందుకని సైక్లింగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం వాటర్ బాటిల్ ఫ్రీ ఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే ముందర చూసారా ముందు కొండలు స్టార్ట్ అవుతున్నాయి. సో అక్కడ ఇక్కడ షాప్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ ఫిల్ చేసుకోవాలి, అంటే బిస్కెట్ అవుతాం అనమాట. అండ్ ఈరోజు జర్నీ కూడా మనం చాలా లాంగ్. ఇది వచ్చి ఏరోప్లేన్ కానీ జెట్స్ కానీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనమాట ఉంటాయి కదా. సో అందుకే ఇలాంటి రోడ్స్ మనం మామూలుగా చూస్తూ ఉంటాము. మన నెల్లూరు దగ్గర కూడా ఉంది. అండ్ ఇది వచ్చి విజయవాడ ఎంట్రన్స్. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ ఇట్లాంటి ఎయిర్పోర్ట్స్ దగ్గర అన్ని చోట్ల ఇట్లా ఒక 50-100 కిలోమీటర్స్ రేంజ్లో అయితే ఇట్లుంటాయన్నమాట. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, నా లైఫ్లో పెద్ద డ్రీము పవన్ కళ్యాణ్ సార్ని కలవాలనేది. అది చాలా కష్టం అని తెలుసు నాకు, కానీ డ్రీమ్స్ అన్నీ చాలా పెద్దవే కదా అందరివి. సో నా డ్రీమ్స్లో అది ఒకటి అనమాట. సో అదేదైనా ఒక ఆప్షన్ దొరికితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఏదో ఎవరికైనా ఎలా కలవాలి ఏంటి నేను తెలిసింటే కాల్ చేయండి. లాస్ట్కి మనమైతే మన చిలుకలూరుపేట, అదే చిలుకలూరుపేటకి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇక్కడ నుంచి విజయవాడ 75 ఉంటుంది, 75 or 80 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఈ మార్నింగ్ నుంచి తొక్కినది హాఫ్ డిస్టెన్స్ అయింది, ఇంకొక హాఫ్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ఈరోజు ఎట్లయినా కష్టపడి అయితే తొక్కేయాలా. ఇదే సూలూరుపేట అనమాట. అండ్ ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. సో సూలూరుపేట ఎవరు ఉంటే కామెంట్ చేయండి.
అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట లొకేషన్. చిలుకూరుపేట కూడా, సరే చిలుకూరుపేట. అండ్ చూడండి ఇక్కడ స్పైసెస్ పార్క్ ఉంది, కోటప్ప కొండ, కొండవీడు ఫార్ట్, చీరాల బీచ్, ఇన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ట్రాఫిక్ చూసారా ముందర, సరే ఎంత మంది ఉంటుందో, డేలోనే ఎంత ఉంటుంది, ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనమైతే ఇంకా విజయవాడకి 75 కిలోమీటర్స్ పెండింగ్ ఉంది. బిల్డింగ్స్, కొత్త పాత బిల్డింగ్స్. సో ఇవన్నీ టొబాకో కంపెనీస్ అనమాట. సో ఈ పక్క టొబాకో మనకి సప్లై అవుతుంది చాలా ఎక్కువ. అండ్ మన డెస్టినేషన్కి 30 కిలోమీటర్స్ గుంటూరు, గుంటూరు నుంచి మళ్ళీ ఒక 40 వస్తుంది. సో మొత్తం ఇంకా 70 అలాగే ఉందన్నమాట. సో మనము ఒక విలేజ్ దాటి వెళ్తున్నాము. అండ్ మా విలేజ్ మొత్తం కింద ఉందన్నమాట. మనం ఫ్లైఓవర్ మీద వెళ్తాను. సో ఒక డిఫరెంట్గా అనిపించింది ఈ విలేజ్ మొత్తం. ఈ ఫ్లైఓవర్ కంటే హైట్గా ఉండే బిల్డింగ్స్ ఒకటి లేవు అనమాట. మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు ఇదే హైట్ ఫ్లైఓవర్ ఈ ఊర్లో. సో డిఫరెంట్గా అనిపించిందని వీడియో తీసాను. మెయిన్ కొన్ని చోట్ల గుంటూరు 20 చూపిస్తుంది, కొన్ని చోట్ల 27, కొన్ని చోట్ల 25 ఇలా చూపిస్తుంది. విరుక్తి వస్తుంది అనమాట. నేను తొక్కి తొక్కి అలిసిపోతాను. ఈ కిలోమీటర్ బోర్డు మాత్రం నాతో ఆడుకుంటుంది. అసలు మామూలుగా లేదు ఈరోజు, భయంకరమైన ఎండ. నాకు తెలిసి ఒక 30 డిగ్రీస్ 32 డిగ్రీస్ అట్లా ఉంటుంది అనుకుంటాను. చూడండి మేఘాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి, ఫుల్ క్లారిటీగా ఉంది, పెయ్యి అంత ఎండ ఉందన్నమాట. అండ్ చూడండి చెమట ఎట్లా పడుతూ ఉందో. ఈరోజు ఇంత క్రిటికల్గా రైడ్ చేయాలని అసలు అనుకోలేదు. అండ్ దాంట్లోనే ఏమంటే మన టార్గెట్ కూడా ఈరోజు 150+ కిలోమీటర్స్ ఉంది కదా. సో చాలా అంటే చాలా కష్టపడతాను ఈరోజు. టైం 3:12. అండ్ అప్డేట్ వచ్చి ప్రజెంట్ మనం గుంటూరు స్టార్టింగ్లో ఉన్నాం. ఇంకా 10 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనము విజయవాడ వెళ్ళాలంటే. లైక్ 40+ 50 దగ్గర ఉంటుంది అనుకుంటాను. టైం వచ్చి 3 అవుతుంది. 50 కిలోమీటర్స్ అంటే 5 అవర్స్ అనేది పడుతుంది. సో నైట్ 8, మనకి లైట్ లేదు కాబట్టి చాలా కష్టమవుతుంది. కానీ రీచ్ అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు మన దగ్గర. ఇది గుంటూరు అనమాట. అండ్ ఇది వరల్డ్లోనే అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ చిల్లీ యార్డ్ ఇది ఇక్కడే ఉండేది. చాలా స్పెషల్. అండ్ చిల్లీ కానీ టొబాకో ఇవి రెండు ఫేమస్ ఇక్కడ. టొబాకో అంటే ఇక్కడ టొబాకో ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. సో అవి రెండు అయితే చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇన్ని ఉన్నాయి కదా, ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఎన్ని ఉంటాయి కదా. చూసి ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. వాన అయితే షురూ అయిపోయింది, చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. సో మనమైతే ఇట్లా ప్యాక్ చేసుకున్నాము. అండ్ వాన పడిన అయితే మనం వెళ్ళిపోవాలి, ఎందుకంటే యాడంటే అటు స్ట్రక్ కాలేము కదా. సో ఇలా అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. చూడండి ఎంత డార్క్గా ఉన్నాయి క్లౌడ్స్. టైం వచ్చి 4:30 అవుతుందన్నమాట. సో వాన కొద్దిగా తక్కువే ఉందన్నమాట. కానీ ఏమంటే స్లిప్ అయిపోయింది కాలు. కానీ ఏమంటే క్లౌడ్స్ అండ్ ఇప్పుడు చినుకులు పడుతున్నాయి. సో స్వెటర్ వేసుకుంటే వేడి, తీస్తే ఫోన్ ఎక్కడ తడిచిపోతుందనే భయం. సో ఇట్లా ఉంటుందంట సైకిల్ లైఫ్ అనేది. అంత ఆషామాషి కాదు. టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఈ క్లౌడ్స్కి దానికి. మొత్తం వర్షం పడుతుంది, కానీ మన రైడ్ అయితే ఎక్కడ స్టాప్ చేయలేదన్నమాట. సో మన డెస్టినేషన్ ఇద్దరు పక్కా రీచ్ అయిపోవాలి. మంగళగిరి ఇక్కడ నుంచి అయితే జస్ట్ ఒక 15 కిలోమీటర్స్. సో వీ కెన్ రీచ్. సో వీ విల్ రీచ్ ఎక్కడికి, విజయవాడ అన్నమాట. మొత్తం గ్రీనరీ, క్లౌడ్స్, వేరే ప్రపంచంలో ఉన్నట్లుంది. అదే కాంప్లెక్స్లో ఎంటర్ అయినట్లుంది. సో విజయవాడ అయితే ఎంటర్ అయిపోయినాము ఫైనల్లీ. 8 o'clock అవుతుంది అనుకున్నాం, కానీ 7 కల్లా అయితే రీచ్ అయిపోయినాము. 6:40 అవుతుంది ఎగ్జాక్ట్గా. 6:40 కల్లా ఇంకా కొద్దిగా అయితే సన్లైట్ అయితే ఇంకా సన్సెట్ కాలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు స్టే వచ్చి విజయవాడలోనే. సో 1 or 2 days ఇక్కడే ఉండాల్సి వస్తుంది మేము, ఎందుకంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. అండ్ ఇక్కడ నుంచి బెంచ్ సర్కిల్కి వెళ్ళాలన్నమాట నేను ఈరోజు. చూడండి ముందు ఎంత వాటర్ ఫ్లో అవుతాయిందంటే సూపర్గా ఉందని చూసేకి విజయవాడ ఎంట్రన్స్లో. ఇప్పుడు వాటర్ లేకుండా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే విజయవాడ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇదే ఈ రివర్ క్రాస్ చేస్తే విజయవాడ ఎంటర్ అయినట్టు. చూడండి వాటరే లేదనమాట, చాలా తక్కువ ఉంది.